మీద ఈగ వాలనీయని మాటకారి రాజకీయ నాయకుడిగా చాలా మందికి తెలుసు. ఎంపీ నుండి ఎమ్మెల్యేగా ఏంటి అసెంబ్లీ నుండి అక్కడ ఉండాలి అనే ఆశ పుట్టిందా, లేకపోతే అధిష్టానం నుండి ఆదేశం వచ్చిందా? ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? చూస్తూ ఉంటే నాకు నామోషి అవుతాం. నేను బరిలో దిగితేనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారా? రాజమండ్రికి సెట్ రోల్ మోడల్ అని నేను ఫీల్ అవుతా ఉన్నా. మీరు ఏది ఫిక్స్ అయ్యారు? రాజధాని ఏది? 3 క్యాపిటల్సా లేకపోతే విజయవాడ అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టడం జరిగితే నిజంగా అదో పెద్ద మిరాకిల్. అది అవ్వని పని. ఓవర్ 10 years of period, if I'm there in power, will match with Vizag also. Rajahmundry will match with Vizag. సంక్షేమ పథకాలను నమ్ముకునే వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి అంటున్నారు. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు? రాజమండ్రిలో జరిగింది. పోలవరం విషయంలో అయ్యో పూర్తి చేయలేకపోయామే, నిధులు తీసుకురాలేకపోయామే అని కొంచెం బాధ ఉందా? దీనికి అంతటికీ మూల కారకుడు విలన్ ఎవరంటే పోలవరానికి విలన్ చంద్రబాబు నాయుడు. బ్లేడ్ బ్యాచ్ ఎవరు రాజమండ్రిలో? ఒకరేమో మీ వైపు వేలు చూపిస్తారు, మీ వాళ్ళేమో వాళ్ళ వైపు వేలు చూపిస్తారు. ఇప్పుడు కొత్తగా బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు, గాంజా బ్యాచ్ అంటున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ అంటున్నారు. 1% కమిషన్ తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతా అన్న. మీ ప్రత్యర్థి కూటమి నుండి ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేయర్ ఒకరు ఉన్నారు ఇంట్లో. టీడీపీకి ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది. రాజమండ్రికి నేను 16 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? మీ ప్రోగ్రెస్ కార్డ్ చూపియండి. నేను 5 సంవత్సరాల్లో నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది. ఛాలెంజ్కి సిద్ధమా? అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఆయన తీసుకొస్తూనే ఉన్నారు. అనుకుంటే నేను అంతకన్నా పెద్ద హీరో అయ్యేవాడినని, పాపం అని, అమాయకుడని, ఇంగ్లీష్ గురించి. ఏంటి ఆయనతో మీకు? ఒకటి చెప్తున్నా. ఆయన ఏంటంటే రాజకీయాల్లో అమెచ్యూర్ అని నేను భావిస్తున్నాను. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ప్రజలు మన్ననలు పొందాలి అని అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత అనుబంధం? ఒకానొక టైంలో మీరు విష్ణుమూర్తి అవతారంతో పోల్చారు. ఏంటి అంత ఎఫెక్షన్ మీకు? మా జగనన్న పైన ఈగ వాళ్ళని ఒప్పుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం. అమ్మఒడి ఇస్తానన్నారు, ఇచ్చాం. చేయూత ఇస్తానన్నారు, ఇచ్చాం. రైతు భరోసా ఇస్తారన్నారు, ఇచ్చాం. డ్వాక్రా మాఫీ చేస్తానని చేసాం. ఇట్లాగా అన్నీ మేము చేసినాం. చంద్రబాబు నాయుడు అబద్ధం. ప్రజల ముందు చెప్తా ఉన్నాం, మీకు నిజం కావాలా అబద్ధం కావాలా? నమస్తే భరత్ గారు. నమస్తే మా. ఎంపీ నుండి ఎమ్మెల్యేగా ఏంటి అసెంబ్లీ నుండి అక్కడ ఉండాలి అనే ఆశ పుట్టిందా, లేకపోతే అధిష్టానం నుండి ఆదేశం వచ్చిందా? అంటే అట్లాగేం లేదమ్మా. వన్స్ ఎంపీగా ఐ థింక్ ఐ డెడ్ మై జస్టిస్ అని నేను అనుకుంటున్నా. న్యాయం చేసినాం. యాజ్ ఎ హోల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఆల్సో చీఫ్ విప్, ఆల్మోస్ట్ 31 ఎంపీస్కి చీఫ్ విప్గా కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. సో ఇవన్నీ బాధ్యతలు సక్రమంగానే చేశాను. అండ్ నాకు ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, రాజమండ్రి సిటీ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవల. అసలు ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? నాకే చూస్తూ ఉంటే నాకు నామోషి అవుతూ ఉంటుంది. ఏంటి రాజమండ్రి సిటీలో మనం ఉన్నాము, మనం ఎందుకు గెలవలేము? నేను బరిలో దిగితేనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారా? అట్లా అని కూడా కాదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. కానీ ఐ జస్ట్ బిలీవ్ ఆన్ మై వర్క్. ఇవాళ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజమండ్రికి సెట్ రోల్ మోడల్ అని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఇవాళ గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా డెవలప్మెంట్ ఎప్పుడు జరగల రాజమండ్రిలో. బీట్ తెలుగుదేశం ఆల్మోస్ట్ ఒక 7, 8, 10 years వాళ్ళ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి ఉన్నారు. గెలిచి ఉన్నప్పుడు కూడా రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరు మాదిరి ఉంది తప్పితే ఒక సిటీ వైబ్ రాలే.
ఇప్పుడు వచ్చిందా 2019 తర్వాత ఏం చేంజ్ అయింది? సో ఇఫ్ యు ఆర్ అఫిలియంట్ విత్ రాజమండ్రి దెన్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టుమారో జస్ట్ హ్యావ్ ఎ స్పిన్ ఫర్ రాజమండ్రి, అన్ని ఒకసారి జస్ట్ అట్లా కార్లో తిరగండి. ఎక్కడెక్కడ ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు ఇక్కడ మీ గవర్నమెంట్ వచ్చాక? నేను చెప్పాలంటే ఇంత లిస్ట్ వస్తుంది. సగం లిస్ట్ చెప్పండి. సరే, మచ్చకి ఒక 4-5 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్తాం. ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అనేది ఇట్స్ కాల్డ్ టు బి ఎ డెత్ జంక్షన్ అండి. ఆ జంక్షన్లో ఆల్మోస్ట్ 30 years నుంచి కొన్ని వేల యాక్సిడెంట్లు జరిగినాయి, 100 ప్రాణాలు పోయినాయి. అసలు నాకు ఇప్పటికీ ఐ డోంట్ అండర్స్టాండ్, అసలు ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి అంత డెత్ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేకపోయారు అని అంటే నాకు నిజంగా ఐ ఫీల్ సో అషేమ్డ్. వీళ్ళందరూ కూడా ఏం చేసినారు? ఇవాళ కొన్ని 100 ప్రాణాలు పోయినాయి. ఈవెన్ పోలీస్ ఆన్ డ్యూటీ నాకు తెలిసి ఒక 10-12 మంది చనిపోయారు. అది ఎట్లా ఉంటుంది అని అంటే వెరీ పెక్యులర్గా ఉంటుంది. వైజాగ్ నుంచి వస్తే ఇలాగ వస్తుంది, విజయవాడ నుంచి వస్తే ఇలా వస్తుంది, రాజమండ్రి సిటీలోంచి వస్తే ఇలా వస్తుంది, అటు రూరల్ నుంచి వస్తే ఇలా వస్తుంది. 4 road జంక్షన్ ఒక పడవలా వస్తుంది అనమాట. సో లారీలు వచ్చినప్పుడు గుద్దితే అందరూ చనిపోతారు. అది నేను అచీవ్ చేశాను. ఆల్మోస్ట్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది, ఒక వారం 10 రోజుల్లో ఓపెన్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ మైల్ స్టోన్ అని నేను ఫీల్ అవుతాను. ప్రజలు కూడా అదే భావిస్తారు. అదే ఒకటి. మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు బ్లెస్ చేశారు. 475 crores మెడికల్ కాలేజ్ ఒకటి వచ్చింది. ఎయిర్పోర్ట్కి 355 crores ఎక్స్పాన్షన్లో తీసుకుని వచ్చాము. దట్ టు జ్యోతిరాదిత్య సింధియా గారు వాజ్ ఏవియేషన్ మినిస్టర్. ఆయన వచ్చి ఇక్కడ వచ్చి ఫౌండేషన్ స్టోన్ లే చేశాడు. లే చేసినప్పుడు హీ వాజ్ టెలింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, అరే భరత్, whom did you manage to get this much of funds? For cities like Rajahmundry, we generally give 50 to 100 crores. Vijayawada is being a capital city and that too in an international airport. We have allotted only 290 crores. అంటే రాజధాని విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఎందుకంటే విజయవాడ ఒక్కటే రాజధాని అని లేదు కదా, 3 capitals అనౌన్స్ చేశారు కదా మీ గవర్నమెంట్, అందుకనే డివైడ్ చేశారేమో. పోనీ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదండి, అదేనా మీరు ఆలోచన చేయాలిగా. ఓకే, అంటే మీరు ఏది ఫిక్స్ అయ్యారు? రాజధాని ఏది, 3 capitals లేకపోతే విజయవాడ? ఆబ్వియస్లీ 3 capitals కదండి. దట్స్ అన్ లెజిస్లేటివ్ క్యాపిటల్. సో డెఫినెట్లీ విజయవాడని మేమేమి నెగ్లెక్ట్ చేయము. అండ్ దట్ టు వైజాగ్ కూడా దాంట్లో ఒక బజ్ ఉంది, సిటీ వైబ్ బజ్ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఓన్ చేసుకోవాలి క్యాపిటల్ అంటే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టడం జరిగితే నిజంగా అదో పెద్ద మిరాకిల్. అది అవ్వని పని. వైజాగ్ అవుతుందా? 100% అండి. నేను మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా, ఓవర్ ఎ 10 years of period, if I'm there in power, will match with Vizag also. Rajahmundry will match with Vizag. అంత కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు ఇందాక కంటిన్యూషన్లో ఎయిర్పోర్ట్, రాజమండ్రి రైల్వే స్టేషన్కి 270 crores తీసుకుని వచ్చాం, ఇంటిగ్రేటెడ్ రైల్వే స్టేషన్. ఈఎస్ఐ హాస్పిటల్, మీరు స్లోగన్ కూడా అదే తీసుకున్నట్టున్నారు, ఇంటిగ్రేటెడ్. యా. సో ఈఎస్ఐ హాస్పిటల్కి 100 crores తీసుకుని వచ్చాం. ఇట్లాగ నా లిస్ట్ ఇట్స్ గోస్ ఆన్. ఇప్పుడు నేను డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇదే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దిస్ ఈజ్ మై ప్రోగ్రెస్ కార్డ్. కానీ వాళ్ళు కూడా రివర్స్ మీ మీద ఛాలెంజ్ విసురుతున్నారు. ఏమని? దేవి చౌక్ దగ్గర, స్వాతి టిఫిన్స్ దగ్గర ఎందుకు అక్కడ టైల్స్ అన్నీ లేచిపోతున్నాయి, సరిగ్గా వేయలేదు అనే మాట ఉంది, అది వాస్తవమా? అట్లా కాదండి, ఏవో చిన్న ఏదో ఒకటి జరిగితే అది కాంట్రాక్టర్ మిస్టేక్ అవ్వచ్చు. వీఆర్ థింకింగ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. వాళ్ళ బ్రెయిన్స్ అంతే ఉన్నాయి అనుకోవాలి. వాళ్ళకి ఇవ్వవలసిన నిధులు ఇవ్వలేదు కాబట్టి, అక్కడ పర్సెంటేజ్లు తీసుకున్నారు కాబట్టి, నాసి రకం టైల్స్ వేశారు కాబట్టి అవి లేచిపోతున్నాయి, సరిగ్గా లేవు రోడ్స్ అనేది వాళ్ళ వాదన. నేను ఒక మాట చెప్తానండి, 2014-15లో రాజమండ్రి పుష్కరాలు జరిగినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. రాజమండ్రి పుష్కరాలకి 2,000 crores ఫండ్ తీసుకొచ్చారు. 2,000 crores ఏం అభివృద్ధి చేశారో చెప్పమనండి. ఇప్పుడు నేను నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, నా డెవలప్మెంట్ ఇన్ని చేశానని నేను చూపిస్తా ఉన్నా.
వాళ్ళు 2,000 కోట్లతో ఏం చేశారో చూపించమనండి. ఇప్పుడు అదే పుష్కర్ ఘాట్ వద్ద కూడా టైల్స్ లేవు సరిగ్గా అనేది వాళ్ళ వాదన. అట్లా అంటే కాదు. మీరేం చేశారు, వచ్చాక మీరు చేసిన చేంజ్ ఏంటి అని అడిగితే అదే నేను చెప్తున్నా. ఇప్పుడు 5 ప్రోగ్రామ్స్ చెప్పా. మై లిస్ట్ గోస్ ఆన్. మోరంపూడి ఫ్లైఓవర్, ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, యాంఫీ థియేటర్, గ్లో గార్డెన్, కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, పుష్కర్ ప్లాజా, వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్. ఆ రోడ్ మీరు చూస్తే యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ కదా, షో మీ ఇన్ హైదరాబాద్ సచ్ కైండ్ ఆఫ్ రోడ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఓకే, హైదరాబాద్ లో లేని రోడ్ రాజమండ్రిలో నేను చూపిస్తా. కానీ రోడ్లు మాత్రం దోశల్లాగా వేశారు, జస్ట్ కొన్ని రోజుల్లోనే లేచిపోతాయి అంటున్నారు. లేదు మేము వేసే రోడ్లు అంటే మీరు ఒక పర్సెప్షన్తో ఒక మైండ్ సెట్తో వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కాదండి, నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు పైన రోడ్డు వేసి మోకాల్ లెవెల్ దాకా వచ్చేసినాయి. ఇప్పుడు నేను వచ్చిన దానివల్ల పల్చగా కాదు, నేను వచ్చిన తర్వాత అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ డిఫెక్ట్ వాళ్ళు అంతా చేసింది. ఫస్ట్ ఏదైనా రోడ్ మనం లే చేయాలనంటే స్క్రేపింగ్ చేయాలి. స్క్రేపింగ్ చేసి కిందన హార్డ్ మెటీరియల్ టచ్ అయిన తర్వాత అప్పుడు జిఎస్పిఎం వేసి దానిపైన బీటీ వేయాలి. అది ఇప్పుడు దాకా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో ఆ రూలే పాటించలే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీకు తెలిసి ఉంటే గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ లారీలు తిరగబడిపోయాయి. దాన్ని అది బ్యాంక్రప్సీకి వెళ్ళిపోతే నేను డైరెక్ట్గా బ్యాంకర్తో నేను మాట్లాడి అడహాక్ 40 కోట్లు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయించిన. అదేవిధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఇవాళ నేను రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎట్లా తయారు చేశాను, ఐ మీన్ ద రిపేర్ వర్క్స్, అసలు మొత్తం లారీలన్నీ గోతులు పడిపోతూ ఉండేవి, గుంటలు పడిపోతూ ఉంటాయి. కిందన రైల్వే వాళ్ళు కూడా కంప్లైంట్ చేసేవారు, ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ద బ్రిడ్జ్ ప్రాపర్లీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద హీట్ అని. అప్పుడు నేను వచ్చిన తర్వాత దాన్ని స్క్రేపింగ్ చేయించి చక్కగా చేయించినాం. అట్లా మీరు రాజమండ్రిలో ఎక్కడైనా చూడండి, మొత్తం సెంటర్ డివైడర్స్ వస్తాయి, గ్రనైట్ క్లాడింగ్ వస్తుంది, దానిపైన మంచిగా అందమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ వేసినాం. ఈ మొత్తం స్టైల్ అంతా కూడా మీకు అంతా కూడా చూస్తే వెస్టర్న్ లుక్ తీసుకొని వచ్చాం. ఇదే సేమ్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ అంతా ఫాలో అవుతూ ఉన్నారు. ఈవెన్ మీరు ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ రోడ్ చూసినా కూడా అంటే దీన్ని రోల్ మోడల్ గా తీసుకుని అక్కడ చేస్తున్నారా? అలాని కూడా కాదు, ద సేమ్ కాంట్రాక్టర్స్ వి హావ్ సెంట్ దేర్. సో ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో చెప్తున్నారు, వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరే ట్రై చేయండి, నేను ఏం చెప్పుకుంటాను. మీతో ఏమని మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఏం కావాలని అడుగుతున్నారు రాజమండ్రి సిటీ ప్రజలు? మేము డోర్ టు డోర్ వెళ్తాం. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే మీ అభివృద్ధే మాట్లాడుతుంది కదా, యూ నీ నాట్ టు రావక్కర్లేదు అని కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు చాలా మంది. అసలు మీరు రావక్కర్లేదు, మీకే ఓటేస్తా ఉంటున్నారా? చాలా మంది అంటున్నారు. అందరని మనం ఎందుకు చెప్తాము అంటే మీరు అడిగారు కాబట్టి మీరు అడిగారు కాబట్టి కొంతమంది చెప్పిన మాట మీకు చెప్తాం. రైట్. ఎంపీగా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, నేను నా విధులన్నీ సక్రమంగా నిర్వర్తించేశాను, సో అసెంబ్లీ వైపు చూస్తున్నాను అంటున్నారు. కానీ బయట మాత్రం మీకు మినిస్టర్ ఆఫర్ ఉంది, అందుకనే అసెంబ్లీ వైపు చూస్తున్నారు, ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు అని ఏమంటారు? అట్లా ఏం లేదండి. ఫస్ట్ నేనైతే ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్. నేను మా లీడర్ జగన్ అన్నని రోల్ మోడల్గా తీసుకున్నాం. ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 35 years హ్యాస్ బికమ్ ఎంపీ. సో నాకు కూడా 35 years ఏజ్ గ్రూప్లోనే ఐ బికమ్ ఎంపీ. అయిన తర్వాత జగన్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయ్యి ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు, జైలుకి వెళ్ళేవాడు కాదు. హీ హాస్ టేకెన్ ద ఛాలెంజ్ అండ్ ఇవాళ ప్రూవ్ అయిపోయారు. సో లైక్ వైజ్ నేను ఇక్కడ రాజమండ్రిలో ఉన్నా, రాజమండ్రిలో ఉండి అసెంబ్లీ ఓడిపోతున్నామంటే నాకు నామోషి. సో ఐ విల్ టేక్ దిస్ ఛాలెంజ్ అని ముఖ్యమంత్రి గారితో నేనే వెళ్ళి తీసుకొని ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా, మీరు ఫస్ట్ రచ్చ గెలిచి ఇంటికి వస్తున్నారా? సరే ఏదైనా కానివ్వండి, అప్పుడైతే నాకు రాజకీయాలు కొత్త. ఓకే. సో నేను వచ్చాను. సో జగన్ అన్న యొక్క బ్లెస్సింగ్స్తో నేను ఎంపీ అయినా. మీరు ఛాలెంజ్ తీసుకుంటాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్స్ ఏంటి, మీతో ఏం మాట్లాడారు? అంటే జగన్ అన్న కూడా చాలాసార్లు ఆలోచన చేశారు. సో ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. సో ఎంపీ పెట్టాలా, ఎమ్మెల్యే పెట్టాలా, ఎంపీ పెట్టాలా అని మధ్యలో కోఆర్డినేటర్స్ వేరే వాళ్ళని పెట్టారు, దాని తర్వాత మళ్ళీ మార్చారు, ఇట్లా రకరకాలు జరిగినాయి.
జరిగినప్పటికీ కూడా లేదు భరత్ అయితేనే బెటర్ అనే అభిప్రాయంకి వచ్చారు. అండ్ ఆల్సో ఇన్ ఎడిషన్ టు దిస్ నేను అనుకుంటున్నా, ఎందుకంటే రాజమండ్రి ఈజ్ అ హబ్ ఫర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. రోజు ఫ్లోటింగ్ క్రౌడ్ నాకు తెలిసి నాట్ లెస్ దెన్ 1,50,000 నుంచి 2 లక్షల మంది వస్తారు. రకరకాల బిజినెస్కి అయితే కానివ్వండి, టెంపుల్ టూరిజం అయితే కానీ రకరకాలుగా వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, ఈవెన్ లేడీస్ కూడా, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా, అందరూ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది పాలిటిక్స్ మాట్లాడతారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు వచ్చిన ఎవరిని ఎక్కడైనా భోజనం చేసినా రాజమండ్రిలో పరిస్థితి ఏంటి, ఎవరు గెలుస్తారు అని అడుగుతారు కదా జనరల్గా. సో అందరూ కూడా ఇదే టాక్ నడుస్తూ ఉంది ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి. నడుస్తున్నప్పుడు జనరల్గా ఇక్కడ ఎప్పుడు కూడా టీడీపీ గెలుస్తూ ఉన్నారు రాజమండ్రి సిటీ. నాకు అనిపించింది మనం ఇక్కడ ఎంపీగా ఉండి ఇక్కడ టీడీపీ పదం వస్తుంది అని అంటే ఇట్స్ ఫర్ నో యూస్. సో ఇక్కడ మనం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే విల్ గివ్ ఎ ఫైట్ ఫర్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ అనే కాన్సెప్ట్లోనే నేను దిగినప్పుడు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి రేపు మార్నింగ్ అయినా మీరు అడగండి, జస్ట్ జనరల్గా క్యాజువల్గా ప్రజల్ని అడిగితే విల్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఈ 1,50,000 నుంచి 2 లక్షల మంది ఎవ్రీ డే ఫ్లోటింగ్ క్రౌడ్ వస్తారు చూసారా. నిడదవోలు నుంచి వస్తారు, కవూరు నుంచి వస్తారు, గోపాలపురం నుంచి వస్తారు, రంపచోడవరం నుంచి వస్తారు, రాజానగరం, కొత్తపేట, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం, ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఆ యొక్క ఇంపాక్ట్ మొత్తం అన్ని నియోజకవర్గాల మీద కూడా పడుతుంది ఒకవేళ టీడీపీ గెలుస్తుంది అనే పదం వస్తే. సో నేను ఇక్కడికి రావడం వలన సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ని తగ్గిస్తున్నాం. సో మీరు అబ్జర్వ్ చేశారా 2014లో 19లో వైఎస్ఆర్సీపీ తరపున నుంచిన ఏ అభ్యర్థి అయినా 53,000 ఓట్లు మాత్రమే, కరెక్ట్గా అదే ఫిగర్. 2 years కూడా 53,000 ఓట్లతోనే ఉన్నారు. అంటే అది ఎట్లా చూస్తారు? అంటే ఆ 53,000ని క్రాస్ చేసి వెళ్ళాలంటే ఎంత పర్సెంటేజ్ షేర్ అవ్వాలి మీకు? నేను అసలు అది ఏం చూడనండి. నేను ఒకటే మంత్రంతో వెళ్తున్నా, అభివృద్ధి నా మంత్రం, ఆ మంత్రంతో వెళ్తున్నా. రెండోది బీజేపీ ఎప్పుడు చెప్తా ఉంటారు మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని. నేను చెప్తున్నా ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఒక లైవ్ పిక్చర్ రాజమండ్రిలో కనబడుతూ ఉంది. జగనన్న సంక్షేమం అందిస్తూ ఉన్నారు, ఇక్కడ జగనన్న ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కింద ముందుకు వెళ్తున్నాయి. సంక్షేమ పథకాలను నమ్ముకునే వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి అంటున్నారు. ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళు? నా రాజమండ్రిలో జరిగింది. ఇంకెక్కడ? నేను మిగతా నియోజకవర్గాలు కూడా జరిగినాయి, నేను కాదని నేను చెప్పను. కాకపోతే కంటికి కొట్టొచ్చినట్టు కనిపించేది రాజమండ్రిలో. నేను 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా నేను చెప్తా ఉన్నా రాజమండ్రి ఈజ్ ద నంబర్ 1 సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్తున్నాను. రైట్. కానీ పోలవరం విషయంలో అయ్యో పూర్తి చేయలేకపోయామే, నిధులు తీసుకురాలేకపోయామే అని కొంచెం బాధ ఉందా? ఒకటండి, దీని గురించి మనం మాట్లాడాలి అని అంటే కొంత హిస్టరీ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు దీనికి అంతటికీ మూలకారకుడు, విలన్ ఎవరంటే పోలవరానికి విలన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చెప్పాలని అంటే బీజేపీ ఇట్స్ బీయింగ్ అన్ అబ్సల్యూట్ గవర్నమెంట్. 303 ఎంపీలు ఉన్నాయి. ఏ పార్టీతో, ఈవెన్ వాళ్ళ ఎన్డీఏ అలయన్స్తో కూడా వాళ్ళకి సంబంధం లేవు. దే కెన్ రన్ ద షో. వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరిగిపోతుంది, బిల్స్ పాస్ అయిపోతున్నాయి, ఎవరితో సంబంధం లేదు. ఇవాళ నేను పార్లమెంట్లో నేనే మాట్లాడినా, మీరు 2014లో చట్టం చేశారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అందులో పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్. మరి నేషనల్ ప్రాజెక్ట్ మీరు చెప్పినప్పుడు 100% చెయ్యాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమో కాంట్రాక్ట్ తీసుకున్నాడు, నవయుగ కంపెనీకి ఇప్పించుకున్నాడు. వాళ్ళు అందులో కమిషన్ల గురించి దాన్ని అస్తవ్యస్తం చేసేసారు. రైట్, కరెక్టే. వాళ్ళు ఉన్న 5 ఏళ్ళు వాళ్ళు చేయలేకపోయారు, మెయిన్ చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో థంబ్ రూల్ ఫాలో కాకోకుండా వీళ్ళు ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని ముందర నిర్మాణం చేసేసారు. 2021-22 టైంలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. అప్పుడు అక్కడక్కడ కొంత ఓపెనింగ్స్ పెట్టారు కాఫర్ డ్యామ్లో. ఆ వెలాసిటీ ఆఫ్ వాటర్ 28 lakh క్యూసెక్ వాటర్ వచ్చింది.
ఇప్పుడు కిలోమీటర్న్నర వెడల్పు ఉన్న డ్యామ్ వెడల్పులో 1/2 కిలోమీటర్ వెడల్పు పెడితే ఎంత వెలాసిటీ వస్తుందండి? 5 times 10 times ప్రెషర్తో వస్తుంది. అప్పుడు దాన్ని వెనకాతల పక్కన ఉన్న డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిలబెడతామో అదంతా స్కవర్స్ పడిపోయినాయి. స్కవర్స్ పడిపోవడం వలన డ్యామేజ్ అంతా జరిగింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అంటే ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ మెయిన్ డ్యామ్ అనమాట అండి. ఆ కిందన డయాఫ్రమ్ వాల్ విరిగిపోయింది. ఆ స్కవర్స్ అన్నీ కూడా పూడ్చి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని ఇంకా రకరకాల ఇష్యూస్. ఇవన్నిటికి నేను చెప్పాను కాదమ్మా, దిస్ ఇస్ ద లైఫ్ లైన్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో రాజమండ్రి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇది మనం తీసుకొచ్చి 45 మీటర్ల ఎత్తులో వాటర్ నిలబెడతాం. 194 TMC వాటర్ నిలబెట్టినప్పుడు డ్యామ్కి ఏదన్నా ఫౌండేషనే సరిగా లేకపోతే మనం డ్యామ్ నిలబెడితే ఏమవుతుంది? అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్గా ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు ఇవన్నీ చూసుకోలేదా? అంటే ఎందుకు ఛాలెంజింగ్గా చెప్పారు అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరుతామని? అంటే ఆ విషయంలో కొంచెమైనా అవును అనే బాధ ఉందా? ఒకటండి, ఇది ఒక ఎత్తు అయితే, రెండోది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు R&R ప్యాకేజ్కి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మనం డ్యామ్ కంప్లీట్ చేసి వాటర్ నిలబెడతాము. 194 TMC ఆఫ్ వాటర్ని ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాల్లో ఆ వాటర్ అంతా నిలబడుతుంది. నిలబెట్టినప్పుడు R&R ప్యాకేజ్ డబ్బులు ఇవ్వాలి కదండి. ఆ డబ్బులకి దగ్గరగా 35,000-40,000 కోట్లు ఇవ్వాలి. బీజేపీ అక్కడ ఏమైందంటే అబ్సల్యూట్ గవర్నమెంట్ అవ్వడం వలన మిగతా వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తున్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఇవాళన్న రోజుకి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ జరగల. 10 సంవత్సరాల యాక్ట్, దాని టెన్యూర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఇంకొక 5 yearsకి ఎన్హాన్స్ చేయాలి. ఇవన్నీ కూడా అంటే 2 విషయాలు ఉన్నాయా? టెక్నికాలిటీస్ చూసుకుంటే ఫౌండేషన్ సరిగ్గా లేదు, కాఫర్ డ్యామ్ గురించి చెప్పారు, అది ప్రాబ్లమా లేకపోతే నిధులు రావడం ప్రాబ్లమా? రెండు ప్రాబ్లమే. ఇప్పుడు పీపీఏ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు ఏం చేయాలి? కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనేది వాళ్ళు నివేదిక ఇవ్వాలి. అది కొత్త డయాఫ్రమ్ వాల్ కాకుండా ఉన్న డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేద్దామని అంటే ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఒకవేళ ఏదన్నా డ్యామ్కి బ్రీచ్ అయితే కింద డయాఫ్రమ్ వాల్ సరిగా లేకపోతే పైన డ్యామ్ నుంచోబెడతాం. మరి అది బ్రీచ్ అయితే మరి కింద ఉన్న గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి. అది అంత ప్రమాదం కదండి. సో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసి అప్పుడు R&R ప్యాకేజీకి సంబంధించి కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి. వేల కూడా కాదు, ఆల్మోస్ట్ 1 lakh acres పైన ఉన్నట్టుంది. రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు చేసి ఇది డ్యామ్ని నుంచోబెట్టాలి. సో 100% చట్టం కింద రూపొందించింది ఇవాళన్న రోజుకి కూడా బీజేపీ ఆనర్ చేయలేదని అంటే అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఏ బేసిస్లో ఎన్డీఏలో జాయిన్ అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో మేము ప్రజా పోరాటం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా చేస్తాం. రైట్. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, మీ మేనిఫెస్టోతో వెళ్తారు ఖచ్చితంగా. మీరు ఈ 5 ఏళ్లలో ఏం చేశారో చెప్తూ వెళ్తారు. కానీ టీడీపీ మేనిఫెస్టో చూసారా? వాళ్ళు ఏమేమి ప్రకటించారో అన్ని వరాల జల్లులాగా కనిపిస్తుంది. పక్కన చూస్తే తేలిపోతుంది. మనం కూడా ఏమైనా చేంజెస్ చేయాలి అని అనిపించిందా? నేను ఒకటే చెప్తానండి, అసలు తెలుగుదేశం మేనిఫెస్టోకి అసలు శాంటిటీ ఉందా? 2014 మేనిఫెస్టో మీకు ఐడియా ఉందండి? 640 హామీలు ఇచ్చారు. నేను జస్ట్ శాంపిల్గా ఒక 4 హామీలు చెప్తాను మీకు. అతను ఎంత అబద్ధాలు బాబు అనేది మీకు అర్థమవుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, చంద్రబాబు కాదు, అబద్ధాలు బాబు. పాయింట్ నెంబర్ 1, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. మరి బాబు వచ్చాడు, ఎంతమందికి జాబ్ ఇచ్చాడండి? ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చాడండి? రెండోది, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు కదా. రైతులకి 87,000 కోట్ల రూపాయలు రైతు మాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ చేయలేదు కదండి. మీకు తెలుసో తెలీదో, మహాలక్ష్మి అని ఒక పథకం ఉంది, ఆయన పెట్టాడు. అమ్మాయి పుడితే 25,000 ఇస్తాం, 2 అమ్మాయిలు పుడితే 50,000 ఇస్తాం. ఎవరికి ఇచ్చాడండి? అన్ని అబద్ధాలే కదా. నేను 4 హామీలు శాంపిల్కి చెప్పిన. 640 హామీలు ఇవాళ అన్న రోజుకి టీడీపీ వెబ్సైట్లో తీయండి, 2014 మేనిఫెస్టో ఉంటుందో లేదో? ఉండదు. మరి ఇవాళ ఏదో గతంలో పూర్వం సామెత ఒకటి ఉండింది,
అంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక రాజు ఉమ్, ఒక గాయకుడు ఏదో పాడుతూ ఉంటాడంట ఒక కోటలో. ఉమ్, అతనేమో రాజు ఏం చెప్తా ఉంటాడంట, ఈయన పాడే పాటకి ఇదిగో నీకు ఒక 100 వరహాలు ఇస్తాను, 200 వరహాలు ఇస్తాను, ఇంకా పాడు అని అంటే ఇంకో 300 వరహాలని ఉమ్, అలా పాడుకుంటూ వెళ్ళిపోయాడంట. ఉమ్. అప్పుడు కానీ అది అయిపోయిన తర్వాత 2014లో వాళ్ళే గెలిచారు అదే కదా, ఆ చెప్తాను. మేనిఫెస్టోతో అదే చెప్తాను. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట. చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగుంది, ఇద్దరు హ్యాపీ అయిన తర్వాత ఆ సింగర్ రాజుని అడిగాడంట, రాజా మీరు మాకు 500 1000 వరహాలు ఇస్తా అన్నారు కదా, ఏవి డబ్బులు అని అడిగితే అతను అన్నాడంట, నువ్వు పాడినప్పుడు నేను డబ్బులు ఇస్తానన్నప్పుడు నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. నువ్వు నా చెవులకి ఆనందం పెట్టించావు, నేను నా మాటలతో నీ చెవుకి ఆనందం పెట్టించాను, రెండాటికి చెల్లు అన్నాడు. అలా ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలన్నీ అబద్ధపు మాటలు, ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. 2019లో ఏం జరిగిందండి? 23 సీట్లతో ఆయన అంత లీస్ట్గా ఓడిపోవడం జరిగింది. అంటే ప్రజలు విశ్వాసం లేదు కదా. ఇప్పుడు కూడా నేను ప్రజలకు మాటికి రిమైండ్ చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక అబద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం. అమ్మఒడి ఇస్తానన్నారు, ఇచ్చాం. చేయూత ఇస్తానని ఇచ్చాం. రైతు భరోసా ఇస్తారన్నారు, ఇచ్చాం. డ్వాక్రా మాఫీ చేస్తానని చేసాం. ఇట్లాగా అన్నీ మేము చేసినాం. 100కి 99% హామీలు మేము నిలబెట్టుకున్నాం. సో జగన్ అన్న నిజం, చంద్రబాబు నాయుడు అబద్ధం. ప్రజల ముందు చెప్తా ఉన్నాం, మీకు నిజం కావాలా అబద్ధం కావాలా. అయితే 2019లో మీరే స్వయానా మాట్లాడుతూ జాబ్ రావాలంటే బాబు పోవాలి, మీకు జాబ్ కావాలా బాబు కావాలా అంటూ మాట్లాడారు. ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి వైసీపీ వచ్చాక, ఐటీ ఉద్యోగాలు. అప్పుడు మీరు ఇంకో మాట కూడా మాట్లాడారు, జాబులు రాక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు, అలాంటి అవసరం రాదు మా ప్రభుత్వం వస్తాయని. వలసలు ఆగిపోయాయా? 100% అండి. అసలు వలసలే మీకు జరుగుతున్నట్టు మీకు ఏం కనపడి? సరే, మీరు ఐటీ జాబ్స్ చేస్తారు. రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఒకటే అండి, అన్ని సెక్టార్స్ ఆఫ్ పీపుల్ని సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కాదు. పాయింట్ నెంబర్ 1, 3 years కరోనాతో పోయింది, అవునా కదా? మాకు కరెక్ట్గా వచ్చింది 2 years టైంలో ది బెస్ట్ చేయగలిగాం. మీరు ఇదివరకు చూస్తే తెలుగుదేశం పేపర్, ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు ఫోటోలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో, ఒక 5 years బ్యాక్, 6 years బ్యాక్. ఈ 5 years టెన్యూర్లో ఒక్క రైతైనా ఆత్మహత్య చేసుకున్నట్టు ఈనాడు పేపర్లో ఎప్పుడైనా చూసారా? కానీ నేను రైతుల గురించి అడగట్లేదండి, ఐటీ జాబ్స్ గురించి. దాని గురించి కూడా వస్తాను. ఇదివరకు కాల్ మనీ కేసులు 100 చూసేవాళ్ళం, 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు అని. ఇవాళ ఒకటైనా చూస్తున్నామా? కానీ ఇప్పుడు అరాచక ప్రభుత్వం వచ్చింది, మర్డర్సే చూస్తున్నాం డైరెక్ట్ గాని ప్రజలు మాట్లాడుతున్నారు. దానికేం సమాధానం చెప్తారు? ఏం మర్డర్స్? ఎక్కడ మర్డర్స్ జరిగినాయి? ఏదే నాకు మచ్చకు కొన్ని చెప్పండి. ఇప్పుడు మీకు క్రైమ్ రేట్ 2014 to 19 చూస్తే అప్పుడున్న క్రైమ్ రేట్కి ఇప్పుడున్న క్రైమ్ రేట్కి అసలు సంబంధమే ఉండదు, పొంతనే ఉండదు. ఇప్పుడు జనరల్గా ఇష్యూస్ అనేది ఏ రాష్ట్రంలో అయినా ఏ ఊర్లో అయినా జరుగుతూనే ఉంటాయి. కానీ హౌ మచ్ వీ హ్యావ్ మినిమైజ్డ్ అనేది ఇక్కడ ఛాలెంజింగ్ పాయింట్. సో డెఫినెట్గా మేము అన్నీ మినిమైజ్ చేసాం. ఇప్పుడు మా రాజమండ్రినే తీసుకోండి. నేను రాకముందు రాజమండ్రి సిటీలో 400 దాకా రౌడీ షీటర్లు ఉండేవారు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు యాజ్ ఆన్ డే పోలీస్ రికార్డ్స్ చూసుకుంటే మిమ్మల్ని చూసి రౌడీ షీటర్స్ భయపడిపోయారు. కంప్లీట్ చేయనే ఉండి మన ఏం వచ్చిన తర్వాత యాజ్ ఆన్ డేట్ చూస్తే 790 మంది మీద ఎక్స్ట్రా రౌడీ షీట్స్ తీపించినాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాం? ఇవాళ లా అండ్ ఆర్డర్ పరిరక్షించాలి, శాంతి భద్రతలను కాపాడాలి. ఇవాళ రాజమండ్రిలో ఏదైతే సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ క్యాండిడేచర్ ఉన్నారో వాళ్ళది బేసికల్గా వ్యాపారము, వడ్డీ వ్యాపారము, చిట్ల వ్యాపారం. వాళ్ళ రికవరీ ఏజెంట్స్ ఎవరు ఉంటారు అని అంటే ఇలాంటి రౌడీ షీటర్స్, ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉంటారు. వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. నేను ఎక్కడికక్కడ కర్టైల్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. వీళ్ళందరినీ కూడా ఐ నెక్ అవుట్ ఆఫ్ ద సిటీ పంపించే కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఇవాళ సెంట్రల్ జైల్లో చూస్తే రాజమండ్రికి సంబంధించి మోర్ దాన్ 300 పీపుల్ పైనే సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఒక పక్కన శాంతి భద్రతలను కాపాడమే ప్రధానమైన లక్ష్యంగా చేస్తూ ఉన్నాం. అయితే
బ్లేడ్ బ్యాచ్ ఎవరు రాజమండ్రిలో? ఒకరేమో మీ వైపు వేలు చూపిస్తారు, మీ వాళ్ళేమో వాళ్ళ వైపు వేలు చూపిస్తారు. ఇప్పుడు కొత్తగా బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు, గాంజా బ్యాచ్ అంటున్నారు. అది అయిపోయింది, ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ అంటున్నారు. సో ఎలా చూస్తారు? ఏం చెప్తారు అమ్మా, దానికి నేను ఒకటే సమాధానం? చెప్తానండి. మీ అనుచరుడు ఎవరైనా ఢిల్లీలో పట్టుబడ్డా? నేను ఒకటే చెప్తానమ్మా, అనుచరుడు అంటే తెలుసున్న వాళ్ళు రకరకాల వాళ్ళు రకరకాల వాళ్ళు నవీన్ ఉండొచ్చు. జైన్తో పరిచయం ఉందా? ఆహా, రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు తెలిసిన వాళ్ళు. నేను ఒక్కటే అంశం చెప్తాను. ఇప్పుడు నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటనేది రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఉమ్, ఇప్పుడు నా పైన కరపత్రాలు రిలీజ్ చేశారు, ఉమ్, 25% కమిషన్ అనో లేకపోతే ఇంకోటి. yes. 10 కోట్లకి పరువు నష్టం దావా వేస్తానని చెప్పాను. వేశారా? దెబ్బకి సైలెంట్ అయిపోయి నోటీసులు పంపించినాం. ఉమ్. కానీ అక్కడ నుంచి ఇంకో రెస్పాన్స్ వచ్చింది. సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళే ఈ పాంప్లెట్స్ వేసి ఈ కరపత్రాలు ఎందుకు పంచి చేస్తామమ్మా? మా మీదకు తోస్తున్నారు ఎందుకు అని. చేస్తామమ్మా? ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఆ రకమైన ఆలోచన ఉంటుంది. ఉమ్, నేను ఇంకా ఆ లెవెల్కి స్టూప్ డౌన్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు బేసిక్గా. ఉమ్, ఒక అంశం అయితే చెప్తాను, నేను నా పైన ఏదైతే అలిగేషన్ చేశారో వాళ్ళ నోట్లోంచి వాళ్ళే మాట్లాడారు కదా, 25% కమిషన్ అని. ఇప్పుడు నేను నా కరపత్రాలని నేను చెప్తున్నారు. నేను ఒకటే నోటీసులు చెప్తున్నా, ఎవరికి పంపించారు? ఆదిరెడ్డి వాసు గారికి డైరెక్ట్ డైరెక్ట్ పంపించినాము. నేను వాళ్ళు చెప్తున్నాము 1% కమిషన్ తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజమండ్రి నుంచి వదిలి వెళ్ళిపోతాన్నా, రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాన్నా. ఇంత డైరెక్ట్గా డెలిబరేట్గా చెప్పగలుగుతున్నానంటే నాలో ఎంతో కొంత హానెస్టీ ఉంటే కానీ నేను ఈ మాటలు రాలేవు కదా. ఎంతో కొంతే ఉందా? ఆహా, మీ వరకు మీరు మాట్లాడే విధానం వరకు ఎంతో కొంత అని నేను చెప్తున్నాను. రైట్, ఐఎమ్ ప్యూర్ ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ మై ఇన్నర్ హార్ట్. రైట్. అయితే జనాల్లో తిరుగుతున్నారు, రాజమండ్రిలో ఇంకా మాకేమేం కావాలి అని అడుగుతున్నారు ప్రజలు మిమ్మల్ని. ఏమేమి కావాలని అండి, నేనండి మీరు చూస్తే నాకు ఇచ్చిన 2 సంవత్సరాల టెన్యూర్లో నేను చేయాలనుకున్నది ఇంకా చాలా ఉంది. బట్ ఐ డిడ్ మై బెస్ట్ ఈ 2 years టెన్యూర్లో. ఇంకా నేను చేయాల్సింది రాజమహేంద్రవరానికి రివర్ సిటీ, ఇట్స్ కాల్డ్ టు బి రివర్ సిటీ. రివర్ అందాలు ఇప్పుడు దాకా చూపిలే. మనం వచ్చింది, నేను రేపు దేవుడి దయ వల్ల ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం రాజమండ్రిలో ఉన్న ఘాట్స్ అన్నీ కూడా అనుసంధానం చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 4-5 kilometers ఉంటాయి అన్ని ఘాట్స్ కలిపి. మొత్తం కిందన లోవర్ ప్రామినేడ్ అంతా కూడా స్ట్రెచ్ అంతా కలిపేస్తాం. సో ప్రజలు ఎవరైనా వాక్ చేయాలన్నా 4.5 kilometers దాకా ఉంటుంది. చక్కగా వాక్ చేసే విధంగా కాశీ తరహాలో చేస్తాం. పైన అప్పర్ ప్రామినేడ్ అంటారు, ఏదైతే ఘాట్ పైన రోడ్ ఉంటుందో ఆ రోడ్ దగ్గర ఉన్న పార్క్ ఏరియాని మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వబోతున్నాం. సో ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. 100% దాన్ని చాలా అద్భుతంగా తయారు చేస్తాం. రైట్. మీ ప్రత్యర్థి కూటమి నుండి ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుండి వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేయర్ ఒకరు ఉన్నారు ఇంట్లో. టీడీపీకి ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది, ఓట్స్ అన్ని చూసుకుంటే, ఇంతకుముందు హిస్టరీ చూసుకుంటే. ఇవన్నీ చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించట్లేదా? రైట్ క్వశ్చన్ అండి. మేయర్, ఎమ్మెల్యే, ఇంకొకటి ఏం చెప్పారు ఎమ్మెల్సీ, వీళ్ళు మూడు అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో రాజమండ్రికి ఏం చేశారని చెప్తే ఏమి ఉండదు. రాజమండ్రికి నేను 16 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, మీ ప్రోగ్రెస్ కార్డ్ చూపియండి. నేను 5 సంవత్సరాల్లో నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, ఛాలెంజ్కి సిద్ధమా? డైరెక్ట్గా అడుగుతున్నా. 16 సంవత్సరాలు ఏం చేశారు, 5 సంవత్సరాల్లో నేను ఇది చేశాను. సో ప్రజలంతా మీ వైపే ఉన్నారు, చాలా వరకు నేనే గెలుస్తాను అని ధీమాతో ఉన్నారా? ఒకటండి, నేను ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, నేను చేసిన అభివృద్ధితో మీరు సంతృప్తికరంగా ఉండి సాటిస్ఫాక్షన్ ఉంటే నాకు ఓటు వేయండి. నేను చేసింది అభివృద్ధి కాదు అని మీరు భావిస్తే వద్దని కూడా చెప్తున్నా, డైరెక్ట్గా చెప్పేస్తున్నా. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కూటమి ఏర్పడింది కూడా ఒక రకంగా ఇక్కడే, వైసీపీ మీద యుద్ధం మొదలైంది కూడా ఇక్కడే, పవన్ గారు కలవడం కానివ్వండి. ఈ అంశాలన్నీ చూస్తే ఆ ఎఫెక్ట్ ఈ సిటీ ప్రజల వరకు మీ మీద ఉంటుంది అనిపించట్లేదా? నా మీద ఉండేటట్టయితే ఇప్పుడు మీరు రాజమండ్రిలో మీరు కనుక్కుంటే, మీరు పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ మీరు కనుక్కోండి, పాజిటివిటీ నా వైపు ఉందా లేకపోతే ఆపోజిషన్ వైపు ఉందా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా ఇంత గాలిలో కూడా అప్పుడు తెలుగుదేశం 30,000తో గెలిచింది కదా, ఇంత గాలిలో కూడా అప్పుడు జనసేనకి 23,000 ఓట్లు వచ్చినాయి కదా.
బీజేపీకి 5-6 వేలు ఓట్లు వచ్చినాయి కదా, ఇవన్నీ కలుపుకుంటే 60,000 మెజారిటీ రావాలి కదా. నేను చెప్తా ఉన్నా, నేను 20,000 మెజారిటీతో నేను గెలిచినా కూడా నేను గెలిచినట్టు కాదు. ఆ 60,000 కవర్ చేసుకుని నేను 20,000తో గెలిచినా కూడా నేను గెలిచినట్టు కాదు. రాజమండ్రికి మెజారిటీతో గెలుస్తాను అని చెప్తున్నారా? 100%. ఎంత మెజారిటీ వస్తుంది? నేను ఇదేది చెప్తున్నా, నేను 20,000 మెజారిటీతో గెలిచినా నేను గెలిచినట్టు భావించట్లా. అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, మేము ఊరిని అంత బాగా చేసినాం. వీళ్ళు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మీకు. 2014 మురళీమోహన్ గారు రాజమండ్రి ఎంపీ కిందన ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాల్లో రాజమండ్రికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏం చేశారని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. దాని తర్వాత ఎర్రం నాయుడు గారు డాటర్ భవానీ గారు 5 years ప్రజల్ని నమ్మించుకుని ఓట్లు వేయించుకుని ఆమె ఎమ్మెల్యే అయింది. ప్రజలకి ఏం చేశారని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు అదే ఇచ్చారా అంటే మీ వైపు నుంచే రావాలి కదా. తను సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కూడా ప్రతిపక్షంలో ఉంది. లెట్ మీ స్పీక్. yes you can. 5 years ఎంపీ, ఒక మాజీ ఎంపీ, 5 years ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఏమీ చేయకుండా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుంటే ఒక జనరేషన్ని పాడు చేశారు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ క్వశ్చన్ అడిగారు, ఆమె ఒపోజిషన్లో ఉంది, ఆమె చేయడానికి ఏముంటుందని. ఏముంటుంది అనట్లేదు, మీ వైపు నుండి ఫండ్ రిలీజ్ అయితే చేయగలుగుతారు, అది క్లియర్ గా ఉందా? ఫండ్ రిలీజ్ అయినా పెద్ద చేసేదానికి ఏమి ఉండదులేండి. కాకపోతే ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఫండ్ ఆపోజిషన్ కాదు, ఆపోజిషన్ ఎమ్మెల్యేకి ఏముంటుంది, కానీ ఆపోజిషన్ ఎమ్మెల్యే రోల్ ఏంటనేది కూడా నేను చెప్తాను. అధికార పక్షం నేను డెవలప్ చేస్తున్నా ఎంపీగా. ఇప్పుడు మీరు క్వశ్చన్ లేవనెత్తారు, అదేదో టైల్స్ ఊడిపోయినాయా లేదా ఇంకోటో ఏదో చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర ఏంటంటే, అధికార పక్షం ఏదన్నా తప్పిదాలు చేసినా అధికార పక్షం ఎంపీగా నేనున్నాను, నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదో లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే ప్రజల్ని వెంట పెట్టుకుని ప్రజా పోరాటం చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ఆపోజిషన్ రూలింగ్ పార్టీ వీళ్ళిద్దరూ కూడా ప్రజల గురించి కొట్లాడితే ప్రజలు సుఖపడతారు. నేను యాజ్ ద రూలింగ్ పార్టీ ఎంపీగా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఏదైనా చేసిన వాటిల్లో తప్పిదాలు ఏమన్నా ఉంటే ఆమె లేవనెత్తాలి కదా. ఆమె ప్రజలను పెట్టుకుని ప్రజా పోరాటాలు చేయాలి కదా, కనీసం క్వశ్చన్ చేయాలి కదా, ఏం చేశారని అడుగుతున్నా. ఆమె ఉండేదే రాజమండ్రిలో ఉండదు. వ్యక్తిగతంగా ఆమె మంచిది కావచ్చు, నాకు కూడా మంచి ఫ్రెండే. మేము ఇదివరకు బిఫోర్ ఎలక్షన్స్ మేము బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఆడుకునేటోళ్ళం. బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్. కాకపోతే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత, ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత దే హ్యావ్ టు బాండ్ టు ద డ్యూటీస్. చేయాలి కదా. చేయకుండా గాలికి వదిలేస్తే మరి అది తప్పు కదా. నేను చెప్పాలనుకున్నది రైట్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఆయన తీసుకొస్తూనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేసినట్టే మాట్లాడుతూ ఉంటారు. అనుకుంటే నేను అంతకన్నా పెద్ద హీరో అయ్యేవాడినని, పాపం అని, అమాయకుడని, ఇంగ్లీష్ గురించి. ఏంటి ఆయనతో మీకు? అట్లా ఏం లేదండి. నేనేమి ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పాలనుకున్నది ఒకటి చెప్తున్నా. ఆయన ఏంటంటే రాజకీయాల్లో అమెచ్యూర్ అని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఆయన మూవీస్లో పెద్ద స్టార్ కావచ్చు, కాకపోతే పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ప్రజలకి ఏం భరోసా కల్పించాడు? ఎవరైనా ఒక ప్రజా నాయకుడు కావాలి అని అంటే ప్రజల పక్షాన నిరంతరము పని చేస్తేనే ప్రజలు ఎవరైనా విశ్వసిస్తారు. చెప్పారు కదా, ఏమని? ప్రశ్నించే గొంతుకనవుతాను అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఎన్ ఎంపీ, మై డ్యూటీ ఇస్ పాలిటిక్స్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ రౌండ్ ద క్లాక్. అదే రకంగా ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ప్రజలు మన్ననలు పొందాలి అని అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇవాళ ఒక రోజు పనిచేసి 4 రోజులు కనిపించకుండా వెళ్ళిపోతే పొలిటీషియన్ అని ఎందుకు అంటారు? పార్ట్ టైం పొలిటీషియన్ అని అంటారు. దానివలన ఆయనకి ఉపయోగం ఉండదు, ప్రజలకి ఉపయోగం ఉండదు. ఇలాగ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఏదైనా కొంత క్యారీ చేయాలి. దాని ఆ సినీ గ్లామర్ని ఈయన క్యారీ చేస్తున్నాడు అంతే. ఓకే. సో ఆయన అసలు ప్రజలతో కలవట్లేదు, అదే ఆయన మైనస్ అనుకుంటున్నారా మీరు? ప్రజలతో ఆయన మమేకం అవ్వలేదని మీ ఫీలింగ్? నేనైతే ఒకటి చెప్తాను, ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న ప్రజాదరణకి నిజంగా రెగ్యులర్గా
365 డేస్ ప్రజల్లో ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉండేది కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఈయన ఉండేవాడేమో. ఎలా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో ఈయన ఎలా అంటే ఉండగలుగుతారు? చంద్రబాబు అంటే నాయుడు గారు 40 years చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ, రైట్? జనసేన ఏమండి, ఎప్పుడు పుట్టింది? అట్లా చంద్రబాబు కాదమ్మా. నాయుడు గారి ప్లేస్ లో ఆయన ఎలా ఉంటారు? ఒక పాయింట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 3 times ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఫస్ట్ ముఖ్యమంత్రి ఎట్లాగయ్యాడు? మామని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కాడు. రెండోది 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు వాజ్పేయి గారి యొక్క చరిష్మాని ఉపయోగం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో నరేంద్ర మోడీ మానియా జరుగుతూ ఉంది, ఆయన వేవ్ నడుస్తూ ఉంది, ఆయనతో పొత్తు పెట్టుకుని కుర్చీ ఎక్కాడు. అపోజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలాంటి రీజన్స్ తీస్తూనే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, సానుభూతితో అయ్యారు, ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడారు. అంటే ప్రతిదానికి అంటే ప్రజలు అల్టిమేటం ఇచ్చారు, ఇప్పుడు మనం అది గౌరవించాలి కదా. ఇప్పుడు ఎవరు సీఎం అయినా కూడా ఇచ్చారు కదా. అదే అంటున్నాను, వాళ్ళు రీజన్స్ చెప్తారు. ఇప్పుడు కాదు 153 సీట్స్ వచ్చింది, 151 సీట్స్ వచ్చినాయి సానుభూతితో వచ్చామా? ఎట్లా వచ్చామండి? అదే ఇప్పుడు తెలుస్తుంది, ఇది రియల్ ఫైట్. ఇప్పుడు 5 years ఆఫ్ మీ రూలింగ్ చూసారు కదా. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ వారియర్. ఆయన కొట్లాడాడు అలోన్, ఒక్కడే కొట్లాడి ఆయన బ్యాటిల్. అప్పట్లో సోనియా గాంధీ ఎవరండి? మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ. ఆమెనే ఛాలెంజ్ చేశాడు. తండ్రి ఇచ్చిన మాట, తండ్రికి ఆశయాలు నిలబెట్టాలి, ప్రజలకు ఇచ్చిన మాట. తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒకే ఒక వ్యక్తి అంతమందితో పోరాడాడు. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి. అదేవిధంగా సోనియా గాంధీ గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్నల్ డీలింగ్స్, వీళ్ళందరూ కలిపి మూకుముడి దాడి చేసినప్పటికీ కూడా ఇస్ అ 1 person. ఎక్కడ చెక్కు చెదర్లా. 16 నెలలు జైల్లో ఉన్నాడు అన్యాయంగా జైల్లో పెట్టారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనోధైర్యం తగ్గల. ఆ రకంగా పోరాడాడు కాబట్టి ఇవాళ ప్రజలు మద్దతు పొందాడు. రైట్. ఈ ఎలక్షన్ లో మరి ఆ 150 సీట్లను ఎన్ని సీట్లు చేసుకుంటారు? ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా టార్గెట్ ఇస్ 175 out of 175 అండి. సాచ్యురేషన్ పద్ధతిలో మేము ప్రతి నియోజకవర్గాన్ని మేము ముందరికెళ్ళాం. 151కి ఒకటి ఎక్కువే వస్తుంది తప్పితే తక్కువ రాదు. అయితే కూటమిని బేబీతో పోలుస్తున్నారేంటి? బేబీ సినిమా ఏంటి, గోల్ ఏంటి అసలు? ఏం మరి నాకు తెలీదు ఆ బేబీ ఏంటనేది. కాకపోతే నేనైతే ఒకటైతే చెప్తానండి, 2014లో వీళ్ళు ముగ్గురు కలిపి వెళ్ళారు కదా, సీఎం కింద చంద్రబాబు నాయుడు వెళ్ళారు, అయ్యారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటికి ఎందుకు వచ్చారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా, ఇంకా రకరకాల విభజన హామీలు ఆనర్ చేయలేదని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 2024లో ఈయనకి ఏం హామీ వచ్చింది? ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? చిలకలూరిపేట సభ జరిగింది, ఆయన ఏమన్నా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడా? లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇస్తానని చెప్పాడా? వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలు నిధులు ఇస్తానని చెప్పాడా? రైల్వే జోన్ ఇస్తానని చెప్పాడా? లేకపోతే రామాయపట్నం పోర్ట్ నిర్మాణం చేస్తాం, నిధులు ఇస్తామని చెప్పాడా? కడప స్టీల్ ప్లాంట్కి ఇస్తానని చెప్పాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయనని చెప్పాడా? ఏం చెప్పాడు? ఈయన ఎందుకు కలిశాడు? చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఎందుకు కలిశాడు? బీజేపీతో ఎందుకు కలిశాడు? దానికి సమాధానం చెప్పాలి కదా. అప్పుడు 2014లో చేయలేని ఈ చంద్రబాబు నాయుడు 2024లో ఏం చేస్తాడు? ఎందుకు కలిశాడు? కనీసం ప్రామిస్ చేస్తేనే కలవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నిజంగా ఇస్తానని చెప్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రత్యేక హోదా ఇస్తానని చంద్రబాబు ఈయన ప్రధానమంత్రి గారు చెప్తే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేను అది అడగట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎస్ అంటేనే కూటమి ఏర్పడాలా? కనీసం ప్రజలకి ఒక హోప్ ఇవ్వాలి కదండి. మొన్న ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మేము కేంద్రంలో ఎవరున్నా ఫ్రెండ్లీగానే ఉండాలనుకున్నాం, విభేదించాలనుకోలేదు అన్నారు. సేమ్ వే అదే అయి ఉండొచ్చు కదా. అట్లా కాదమ్మా, ఒక అంశం. ఇప్పుడు మేము ఫ్రెండ్లీగానంటే బిల్స్ బట్టి మేము మద్దతు ఇస్తాము, లేకపోతే కొన్ని అగెన్స్ట్ కూడా చేసాం. డైరెక్ట్గా ప్రతిదానికి మేమేమి వాళ్ళతో మద్దతులో ఏం లేము. 3-4 బిల్స్ మేము వ్యతిరేకించాం, నేనే వ్యతిరేకించాను పార్లమెంట్లో. ఒక అంశం ఏంటంటే ప్రజలకి జవాబుదారీతనం ఉండాలా అక్కర్లేదా? ఒకటే క్వశ్చన్.
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విభేదించి 2018లో బయటికి వచ్చాడు, ఉమ్, ధర్మ పోరాట దీక్షలు చేశాడు, మోడీ గారిని తిట్టనన్ని తిట్లు అన్ని తిట్లు తిట్టాడు. ఇన్ని తిట్లు తిట్టచ్చా అని కూడా నాకు కూడా తెలియదు. ఉమ్, ఒక రాజకీయ నాయకుడు ఇన్ని తిట్లు తిట్టచ్చా, అన్ని తిట్లు తిట్టాడు. అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే చెప్పులు వేయించాడు. ఉమ్, ఎన్ని చీప్ పాలిటిక్స్ అన్ని చేసి ఉమ్. మళ్ళీ 24లో ఎట్లా కలిసాడు? మరి బీజేపీ కూడా అన్ని చేశారని మీరు అంటున్నారు. ఇవన్నీ వాళ్ళ వరకు కూడా ఎల్లుంటాయి కదా బీజేపీ వరకు. మరి సరే, వాళ్ళు ఇప్పుడు- కూడా వచ్చి కలిసారు అంటే అవన్నీ వాళ్ళకి లేని బాధ అవన్నీ లేవనెత్తుతున్నారు కదా. అట్లా కాదమ్మా. బీజేపీ స్టేక్స్ ఎంత ఉమ్, 2019లో నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.6%. ఓకే. సో వాళ్ళకి పొలిటికల్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. బీజేపీకి అసలు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లేదు. ఉమ్, సో అది పక్కకు తీసేయండి. ఇక్కడ ప్రధాన పార్టీలు ఏంటి? ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కింద ఉన్నప్పుడు, ఉమ్, ఒక నేషనల్ పార్టీతో కలిసినప్పుడు, నేషనల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, ప్రజలకి జవాబుదారీతనము ఉండాలా అక్కర్లేదా? ఉమ్. వాళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనమే లేదని మీ అభిప్రాయం? 100% అండి. ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. కనీసం చిలకలూరిపేట సభ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు పోనీ అనౌన్స్ చేయలేదు ఏదీను. సరే, అది పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయాలి కదా. అన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఎంతమంది వచ్చారో అందరికీ తెలుసు. ఈయన రిక్వెస్ట్ చేయాలి కదా. మోడీజీ ఆయనకు వచ్చిరాని తెలుగు హిందీతో, వచ్చిరాని ఇంగ్లీష్ హిందీతో అడగాలి కదా. ఉమ్, ప్రధానమంత్రి గారిని అడగాలి కదా, ప్రత్యేక హోదా ఇవ్వండి స్వామి అని ఏదో ఒకటి అడగాలి కదా. ఆ, మీరు అడిగారా? ప్రత్యేక హోదా కోసం మీరు అడిగారా? కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. ఉమ్, విశాఖపట్నం ఉమ్, మోడీ గారు సభకు వచ్చారు. ఉమ్, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా లక్షల మంది ప్రజల సమక్షంలో ఉమ్. ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా అడిగారు. మీరు అప్పుడు ఏం కావాలని సమాధానం చూసుకోండి. వచ్చింది? ఇట్స్ సెకండరీ. ఉమ్, ఇప్పుడు ఒకటమ్మా, అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ చేతుల్లో మొత్తం అంతా వ్యవస్థ ఉంది. ఈవెన్ చట్టానికే దిక్కుముక్కులు లేదు ఇవాళ రోజుల్లో. ఉమ్, ఇప్పుడు నేను కూడా పార్లమెంట్లో ఇదే మాట్లాడాను. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యూ బీయింగ్ ఏ ఫాదర్ ఫిగర్, బీజేపీ ఈజ్ బీయింగ్ ఏ ఫాదర్ ఫిగర్. మీరు ఇద్దరు పిల్లల్ని సమానంగా విభజన చేసినప్పుడు ఇద్దరికి సమానంగా ఆస్తి ఇవ్వాలి కదా. ఉమ్, ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకళ్ళు తక్కువ ఇచ్చారు, పోనీ తక్కువ ఇచ్చారు సరే, ఉమ్, వీళ్ళని ప్రత్యేక దృష్టితో చూడాలి కదా, ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా ఉమ్, అని డైరెక్ట్గా లేవనెత్తాం. అదీను ఇంకొక మాట కూడా ఏమెత్తానంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ. ఉమ్, 543 ఎంపీల్లో ఉమ్, ఆంధ్రప్రదేశ్కి ఉన్నది బార్గెనింగ్ కెపాసిటీ ఓన్లీ 25. ఉమ్, అంటే వీఆర్ ఎట్ ద మర్సీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ పరిస్థితులు వచ్చినాయి, మైనారిటీస్ అయిపోయినాము. ఉమ్, ఇదివరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 42 ఎంపీస్ ఉండే. సో అప్పుడు భయపడేవారు కేంద్ర ప్రభుత్వాలు. ఉమ్, రాష్ట్రాలు చిన్నవి అయిపోవడం వలన ఉమ్, స్టేక్స్ తగ్గిపోయినాయి, బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఉమ్, సో ఇవన్నీ పరిస్థితులు జరిగినాయి. ఉమ్, మరి జరిగినప్పుడు నేను పార్లమెంట్లో ప్రజలందరూ చూస్తుండగా టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో నేనే ఎత్తాం, ఉమ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ. సో యూ బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్, యూ నీడ్ టు టేక్ కేర్, నర్చర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా డెలిబరేట్గా ఏ రకమైన మొహమాటం లేకుండా మాట్లాడాం, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడినాం. ఇంకే మ్యాక్సిమం చేయాల్సిందంతా కూడా చేసినాం. ఉమ్, వాళ్ళకి 303 ఎంపీలు ఉన్నాయండి. లోక్సభలో అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు. ఉమ్, రాజ్యసభలో ఏ పార్టీ అవసరం లేదు. ఉమ్, సజావుగా బిల్స్ జరిగిపోతూ ఉన్నాయి. మనం ఇప్పుడు వాళ్ళతో విభేదించేదానికన్నా ఉమ్. వాళ్ళతో మంచిగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కి రాబట్టాల్సింది రాబడతా ఉన్నాం కదా. ఇదే పాయింట్ తో టీడీపీ కూడా మంచిగా ఉంటూనే రాబట్టాల్సింది రాబడదాం అనుకోవచ్చు కదా. మీరే చెప్పారు ఆ పాయింట్స్ అన్ని. వాళ్ళ నోట్లోంచి రానివ్వండి. మీరెందుకు వాళ్ళు వకాలత్ పుచ్చుకోవడం? వాళ్ళ వకాలతో మీ వకాలతో ఏది పుచ్చుకోనండి నేను. ఆహా. మీరు చెప్తున్న కంపారిజన్ ఇద్దరిని దగ్గర పెట్టి చూపిస్తున్నారు. మీరే మేము ఎప్పుడు కూడా వాళ్ళతో మేమేమి అలయన్స్ ఏం చేయలేదే. ఉమ్. వాళ్ళు అంటే వెళ్ళే official గా alliance అట్లా కాదు. మరి అయితే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పమనండి ఎవరిని? ప్రజలకి. నేను ధర్మ పోరాట దీక్షలు అనవసరంగా చేశాను, నా తప్పు అని చెప్పమనండి. ఉమ్, చెప్తే ఇలాంటి వాటికి మీరు అనుకున్న దానికి నేను ఒప్పుకుంటాను. రైట్. 3 క్యాపిటల్స్ విషయంలో ప్రజలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంది. చాలా మంది అయోమయంలో ఉన్నారు అసలు రాజధాని ఏది అని. మీ స్టాండ్ ఏంటి అసలు? అదేనండి, ఇప్పుడు 3 క్యాపిటల్స్ అంటే ఒకటి, ఫస్ట్ మీరు దీర్ఘంగా ఆలోచన చేస్తే అమరావతి క్యాపిటల్.
అమరావతి క్యాపిటల్ నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడింది 2 లక్షల కోట్లు కావాలన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత డెఫిసిట్ బడ్జెట్ అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది 23,000 కోట్లు ఇవ్వాలి. ఈ 2 లక్షల కోట్ల సంపద ఎక్కడ సృష్టిస్తారు? జీరో నుంచి ఎట్లా స్టార్ట్ అవ్వాలా? కెన్ ఇట్ బి పాసిబుల్? మనం గ్రౌండ్లో ఉండి మాట్లాడదామండి. సో ఇప్పుడు మనము జీరో నుంచి స్టార్ట్ చేసే కన్నా ఆల్రెడీ ఒక 10 మెట్లు ఎక్కువ ఉన్న వైజాగ్ దగ్గరికి వెళ్ళి దాన్ని యాక్సిలరేట్ చేయొచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మనకున్న సిటీస్లో నాకు తెలిసి 4-5 సిటీలు ఉన్నాయి. ఆ 4-5 సిటీల్లో వైజాగ్ హ్యాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ చామ్ ఉంది. బీచ్ ఉంది, అన్ని రకాల కాస్మోపాలిటన్ లుక్ ఉంది. దాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకుని వచ్చాం. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ కిందన అటు ఆ ఏరియా తీసుకుని వచ్చి 12 ఫ్లైఓవర్లు ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా ఓవర్ ఏ పీరియడ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10-15 ఇయర్స్. మేబీ విల్ కంపీట్ విత్ హైదరాబాద్. కానీ కొంతమంది ప్రజల్లో వైజాగ్ అంత సేఫెస్ట్ సిటీ కాదు, అంటే బీచ్ ఉంది, మొన్న హుద్ వచ్చింది చూసి కానీ, లేకపోతే కొన్ని ప్రమాదాలు సంభవించే ఛాన్సెస్ వైజాగ్లో ఎక్కువ ఉన్నాయి అనేది మాట్లాడుతున్నారు. అది ఎట్లా చూస్తారు? ఇప్పుడు రకరకాలు ఉంటాయి, అలా అని చెప్పి సిటీని వదులుకోము కదండి. సిటీని ఓన్ చేసుకుంటాం, ఉన్న దాంట్లో దానికి తగు చర్యలు తీసుకోవాల్సినవి తీసుకుంటాం. అలా అనుకుంటే టోక్యో పరిస్థితి ఏంటి, అదే రకంగా కౌలాలంపూర్, ఓవరాల్ గా ప్లేసెస్ కాదు మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అలా అని చెప్పి సేఫెస్ట్ ప్లేస్ కాదని వైజాగ్ ని డిజోన్ చేసుకుంటాం ఏంటి? లేదు కదా. దాన్ని తీసుకోవాల్సిన మెజర్స్ తీసుకుంటాం. ఖచ్చితంగా వైజాగే డెవలప్ చేస్తాం, అదే రాజధానిగా ఉంటుంది అని స్టాండ్ తీసుకుంటున్నారు. 100% దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. రైట్. దానిపైన ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఆయన ఏదన్నా ఫార్ములా చెప్తే అమరావతినే పూర్తిగా క్యాపిటల్ పెట్టి దాన్నే నిర్మాణం చేస్తాం. ఆయనే చెప్పాడు 2 లక్షల కోట్లు. అది ఎప్పుడు 7-8 సంవత్సరాల క్రితము. మరి ఇప్పుడు వైజాగ్కి ఒక 10-15 వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఒక 10 సంవత్సరాల్లో కనీస పక్షాన హైదరాబాద్తో మ్యాచ్ చేసే అవకాశం దొరుకుతుంది. సో డెఫినెట్గా వైజాగ్ పీపుల్ ఓన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నా, నేను ఒక సిటీని నా క్యాపిటల్ ఇది అని నేను ఓన్ చేసుకోవాలా? అట్లీస్ట్ నేను ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారని అనుకుంటున్నారు? అంటే ఏ రీజన్స్ తో? ఏది అమరావతినా? అమరావతిని కదండి, వైజాగ్ ని. అమరావతి కోసం చాలా పోరాటాలు జరిగినాయి, అది వేరే సబ్జెక్ట్, అది పక్కన పెట్టారు. మీరు వైజాగ్ అంటున్నారు కదా, సో ఓన్ చేసుకోవాలి అంటున్నారు. ప్రజలు నిజంగానే ఓన్ చేసుకున్నారా వైజాగ్ మన క్యాపిటల్ గా ఉంటుంది అంటే? అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు వైజాగ్ సిటీ మన క్యాపిటల్. ఇప్పుడు ఎవరికైనా కానీ మీరు తెలంగాణ ఉన్నారనుకోండి, హైదరాబాద్, మీరు తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా హైదరాబాద్ నా క్యాపిటల్, నా సిటీ, నా స్టేట్ క్యాపిటల్ అని ఓన్ చేసుకుంటాం. కర్ణాటక ఉంది, బెంగళూరు ఇస్ ద క్యాపిటల్, ఓన్ చేసుకుంటారు కర్ణాటకలో ఏ ప్రాంతంలో ఉన్నా. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వైజాగ్ ఒక అద్భుతమైన సిటీ ఉంది, దిస్ ఇస్ మై క్యాపిటల్ అని ఓన్ చేసుకోవాలి. ఒక యుఫోరిక్ ఫీల్ రావాలి. ఫీల్ రావాలి అని అంటే ఒక అద్భుతమైన క్యాపిటల్ రావాలి. ఆ క్యాపిటల్ రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా గాల్లో లెక్కలేయడం కాదండి, లేకపోతే గ్రాఫిక్స్ చూపించి పేపర్ మీద కంప్యూటర్ మీద చూపించడం కాదు. ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీ జరగాలి అని అంటే వైజాగ్ లాంటి సిటీని తీసుకుంటేనే మనకి ఓవర్ ఏ పీరియడ్, ఒక 10 years పీరియడ్లో ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. రైట్. అయితే ఖచ్చితంగా మీతో మాట్లాడేటప్పుడు మీ ఫాదర్ గురించి మాట్లాడకుండా ఉండలేము. సో ఫాదర్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన బీసీ జేఏసీ చైర్మన్గా ఉన్నారు, నాగేశ్వరరావు గారు. అయితే అదే బీసీ సంక్షేమ హాస్టల్స్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, సరిగ్గా పట్టించుకోలేదు రాజమండ్రిలో ఉన్న దాని మీద. మీ వరకు వచ్చింది అది? ఇప్పుడు అసలు ఎమ్మెల్యే గారి పాత్ర ఏంటండి ఒకసారి మీరు చెప్పాలి కదా. అసలు వాళ్ళు ఏం చేయరు. నేను 7 నియోజకవర్గాలకి ఉండి నేను కొట్లాడుతూ ఉన్నా. నేను ఇవాళ చెప్తున్నా, పూలే అంబేద్కర్ భవన్ అక్కడ గోదావరి గట్టు దగ్గర బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు వాళ్ళు స్టడీ సర్కిల్ చేసుకోవడానికి 1300 గజాలు శాంక్షన్ తీసుకుని వచ్చి దాంట్లో 8 కోట్ల రూపాయలతో భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే సంవత్సరంన్నర కాలంలో ఆ భవంతి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి నా యొక్క ఆలోచన ఏంటంటే కనీస పక్షాన 1000 మంది పిల్లల్ని
సివిల్స్కి, గ్రూప్ 1 గ్రూప్ 2కి తయారు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందరికి వెళ్తూ ఉన్నా. ఓకే. సో 100% ఇవన్నీ సాధిస్తాం. అదేవిధంగా క్వారీ రోడ్లో అంబేద్కర్ భవన్కి ఒక స్థలం కేటాయించాం. అట్లాగే రకరకాల బీసీ కమ్యూనిటీస్కి కూడా స్థలాలు కేటాయించాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. బీసీస్కి సంబంధించి ఇంకా ఏమేం చేయాలి అని ఉంది మీకు? బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ముఖ్యమంత్రి గారు చూస్తే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్, 200 సీట్లు ఉంటే అందులో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయంగా రాజ్యాధికార దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా నాకు యాజ్ ఎ బీసీగానే నాకు ఎంపీగా అవకాశం వచ్చింది. 75 సంవత్సరాలు స్వాతంత్రంలో ఫస్ట్ టైం జగన్ గారు తీసుకున్న నిర్ణయం రాజమండ్రి పార్లమెంట్ ఒక బీసీకి ఇస్తానని. ఎక్కడో నేను ఏదో ఉన్నవాడిని నన్ను తీసుకుని నన్ను పిక్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత నేను చేయాల్సిన మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు చేశాం. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే అంబేద్కర్ గారు స్ఫూర్తి అందరికీ కూడా. ఆయన స్ఫూర్తి ఏంటి? సమాజంలో ప్రజలందరూ సమానంగా ఉండాలి, సమాజ స్థాపన జరగాలి. అది జగనన్న కూడా అదే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మేము కూడా అదే అడుగులు వేస్తాం. ఖచ్చితంగా బీసీస్ అనేవాళ్ళు, ఎస్సీస్ అనేవాళ్ళు, మైనారిటీస్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సమానమైన వాల్యూస్, గౌరవాలు దక్కాలనే దాని గురించి పోరాటం చేస్తాం. రైట్. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అంత అనుబంధం? ఒకానొక టైంలో మీరు విష్ణుమూర్తి అవతారంతో పోల్చారు. ఏంటి అంత ఎఫెక్షన్ మీకు? అంటే నేనేం లేదండి, ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి అతను స్పీచెస్లో దొంగ మోహన్ రెడ్డి అని పిలిచాడు. జగన్మోహన్ రెడ్డి అనే పేరుని ఈ రకంగా అవహేళన చేశాడు. అవహేళన చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కదా. సరే పోనీ ఆయన పక్కకు తీసేసేయండి, జగన్ గారిని పక్కకు తీసేయండి యాజ్ ఎ ముఖ్యమంత్రిగా. ఆయన్ని విమర్శిస్తే మొదట మీకు కోపం వస్తుంది ఎక్కువగా. అంటే ఎవ్వరు ఏం మాట్లాడినా చాలా ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు మీరు. ఏంటి అనుబంధం, ఏంటి అఫెక్షన్? అదే నేను చెప్తున్నాను కదండి, ఐఎమ్ టేకింగ్ హిమ్ యాజ్ అ రోల్ మోడల్. నేను తీసుకున్నా కొన్ని అంశాల్లో చూస్తే నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. అరే నాకులాగే అనిపిస్తుంది కదా అని. ఛాలెంజెస్ తీసుకున్నా లేకపోతే ఏదైనా పోరాటం చేయాలన్నా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. ఒకటి ఏంటంటే సింప్లిసిటీ నేర్చుకున్నా. అసలు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఫిలాసఫీ. ఓకే. ఆయన చూసి నేర్చుకున్నాను. కొన్ని ఆటలు అడ్మైర్ అవుతాం. అడ్మైర్ అయిన తర్వాత మా జగన్ అన్న పైన ఈగ వాళ్ళని ఒప్పుకో. ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిలో? ఆయన పేషెన్స్ అండి. ఆయన పేషెన్స్, ఆయన పోరాట తత్వము. జస్ట్ ఏదైనా కూడా చిన్న స్మైల్తో మొత్తం అన్నిటికి సమాధానం. ఈజ్ అ ఫైటర్, ఈజ్ అ వారియర్. ఫైనల్గా భరత్ గారికే ఎందుకు ఓటేయాలి అంటే రాజమండ్రి సిటీ ప్రజలకి ఏం చెప్తారు? రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపించేది ఏంటంటే ఇవాళ అభివృద్ధి చూసి ఓటు వేయండి. అభివృద్ధి అనే మంత్రంతో మేము ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా నేను చెప్పిన అంశాలన్నీ కూడా చెప్పున్నా. రాబోయే 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముందరికి వెళ్తున్నా. ఖచ్చితంగా ఐడియాస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. నా ప్రధానమైన లక్ష్యం ఇప్పుడు దాకా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతాలు చేసామనే నేను భావిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కనీస పక్షాన రాజమండ్రిలో 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నా. కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలని రాజమండ్రికి తీసుకుని వచ్చి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొస్తాను. మరి 1000 సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించాడు. అది ఎలా పరిపాలించాడో ఎలా ఉందో మనం చూడలేదు, కానీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక సంకల్పంతో ముందరికి వెళ్తున్నా. ఖచ్చితంగా ఇది సాధిస్తానని కోరుకుంటా ఉన్నా. రైట్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.